కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొంత సొమ్మును ప్రభుత్వాలు ఖర్చు పెట్టవన్న ఆయన కేంద్ర సర్కార్ కూడా ఎవరి ఇంట్లో నుంచి ఖర్చు పెట్టదని అన్నారు. కాళేశ్వరం లేదా పాల్మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరుతున్నామన్న ఎంపీ వద్దిరాజు కేసీఆర్ ను ఉద్దేశించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. దానిపైన ఇప్పటిదాకా చర్చ జరిగింది సార్. దానిపైన ఇంత రాద్ధాంతం జరిగింది సార్. మేమేం తప్పు మాట్లాడలేదు సార్. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరి ప్రజల సొమ్ములు, ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్. మా సొంత సొమ్ము పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లో నుంచి పెట్టారు సార్. అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెడతాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్. కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది కాళేశ్వరం కేవలం 3-4 ఏళ్లలోనే కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు మంత్రి గారి వారికి చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్. దాంట్లో ఒకసారి రికార్డులో తొలగించారు సార్. తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అది కరెక్ట్ గా సార్.